క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించకుండా మరణించినట్లయితే నువ్వు కలుసుకోబోతున్నావు ఎవరిని? దొంగల్ని, ఎవరిని? మోసగాళ్ళని, ఎవరిని? వ్యభిచారులను, నిన్ను బాధించిన వారిని, నిన్ను వేధించిన వారిని, నిన్ను మోసం చేసిన వారిని, నీకు నరకం చూపించిన వారిని, నీ రక్తాన్ని పీల్చి పిప్పి చేసిన వారిని నువ్వు మరలా కలుసుకోబోతున్నావు. ఎక్కడ? నరకంలో. ఇక్కడ అనుభవించిన నరకం చాలదన్నట్టు మరలా అక్కడ కూడా వీళ్ళందరినీ కలుసుకోబోతున్నావు. వాళ్ళందరితో పాటు నీవు అగ్ని ఆరని, పురుగు చావని బహు భయంకరమైనటువంటి స్థలంలో యుగ యుగములు కాలబోతున్నావు. ఎక్కడికి వెళ్తున్నావు? తెలుసుకో. ఈరోజు ఎవరిని కలుసుకోబోతున్నావు పరిశీలించుకో. ఈరోజు అక్కడ ఎంతకాలం ఉండబోతున్నావు? బైబిల్ సెలవిస్తుంది, నువ్వు ఒకవేళ క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించినట్లయితే యుగ యుగములో పరలోకంలో నువ్వు ఉండబోతున్నావు.